వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కాకతీయ కాలం నాటి 800 ఏళ్ల పురాతన శివాలయాన్ని మంగళవారం అధికారులు కూల్చివేశారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ పురాతన రాతి కట్టడాన్ని భూమిని చదును చేయడానికి బుల్డోజర్స్ను ఉపయోగించి నేలమట్టం చేశారు. ఈ పురాతన ఆలయం కూల్చివేత తీవ్ర నిరసనలకు దారితీసింది. కాంట్రాక్టర్ ఏకపక్షంగా ఆలయాన్ని నేలమట్టం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న కట్టడాలకు సంబంధించిన నిబంధనలను పక్కన పెట్టి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మద్దతుతో ఈ చర్యను చేపట్టారని స్థానికులు ఆరోపించారు. వారసత్వ ప్రదేశాన్ని ధ్వంసం చేసే ముందు పురావస్తు దేవాదాయ శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందారా లేదా అనే విషయంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది చారిత్రక సంపదను నాశనం చేయడమేనని పేర్కొంది. కేటీసీబీ కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ ఈ చర్యపై తీవ్రంగా మండిపడ్డారు. 13వ శతాబ్దపు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి బదులుగా పాఠశాల ప్రాంగణంలో సులభంగా విలీనం చేసి ఉండొచ్చునని పేర్కొన్నారు. అటువంటి చారిత్రక ఆలయాన్ని నిర్మించడానికి సంవత్సరాల తరబడి శిల్పకళ అవసరమని, కానీ దానిని ఒక్క రోజులోనే శిథిలావస్థకు చేర్చారని ఆరోపించారు. చరిత్ర ప్రియులు స్థానికులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణ వివరణను డిమాండ్ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఆ ప్రాంతంలోని వారసత్వ సంపద విధ్వంసాన్ని ఆపాలని, అలాగే అనధికారిక కూల్చివేతలకు బాధ్యులైన వారిని జవాబుదారీగా చేయాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేసింది. దీని నిర్మాణం కోసం అశోక్ నగర్లోని శివాలయానికి సంబంధించిన 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. గత నెల రోజులుగా కాంట్రాక్టర్ ఈ స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో శివాలయం చుట్టూ ఉన్న చారిత్రక మట్టి కోటను పాక్షికంగా తొలగించారు. ఆలయాన్ని కాపాడాలని గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ సోమవారం నాడు శిథిలావస్థలో ఉన్న ఆ పురాతన దేవాలయాన్ని కాంట్రాక్టర్ పూర్తిగా కూల్చేశారని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై తహసీల్దార్ రమేష్ స్పందిస్తూ కేవలం కోటలోని మొక్కలను మాత్రమే తొలగించారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి పనులను నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో ఉన్న 800 ఏళ్ల నాటి చారిత్రక కాకతీయ శివాలయం ధ్వంసం కావడంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పురావస్తు విభాగం స్పందించింది. న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ఈ ఘటనపై కేసు నమోదు చేసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో పురాతనమైన ఆలయాన్ని బుల్డోజర్స్తో నేలమట్టం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సహా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించాలని న్యాయవాది రామారావు ఇమ్మనేని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.